హలో వెల్కమ్ టు మై ఛానల్ హనీ వ్లాగ్స్. ఈరోజు మా అనుషుగడి బర్త్డే. సో వీలైతే అందరూ ఒక్కసారి వాడికి విషెస్ చెప్పండి. సో ప్రతి సంవత్సరం అనుషుగడి బర్త్డే అంటే డ్రెస్సులు, కేకులు, సాయంత్రం పార్టీలు ఇలా అయ్యేదనమాట. కానీ ఎందుకో ఈసారి మాకు అలా కాకుండా వేరేలా చేస్తే బాగుంటుంది అనిపించింది. మేమేమనుకున్నామంటే హాస్పిటల్ దగ్గర ఫుడ్ డొనేట్ చేస్తే చాలా బాగుంటుంది అని అనుకున్నాము. సో అదే మాట మా అమ్మకి చెప్పాము. మా అమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. అలానే చేయండి, అలా చేస్తే చాలా మంచిది అని చెప్పింది. అదే మా అమ్మాయి వాళ్ళకి కూడా చెప్పాము, అందరూ ఓకే అన్నారు. హాస్పిటల్ దగ్గరే ఎందుకు డొనేట్ చేద్దాము అని అనుకున్నామంటే, యాక్చువల్గా మేము కూడా రీసెంట్గా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు అక్కడ ఫుడ్కి కొంచెం ఇబ్బంది అయింది. మేము దగ్గరలో అడ్మిట్ అయినప్పుడు అత్తయ్య వాళ్ళు, అక్క వాళ్ళు మాకు ఎప్పుడు ఫుడ్ తీసుకొని వచ్చేవాళ్ళు. మాకు అంత అర్థమయ్యేది కాదు. బట్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొంచెం దూరంలో అడ్మిట్ అయ్యామన్నమాట. సో అత్తయ్య వాళ్ళు కూడా రాలేని పరిస్థితి. సో ఆ టైంలో మాకు అనిపించింది, అరే నార్మల్గా అందరూ ఇంత ఇబ్బంది పడతారు హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఫుడ్ కోసము అని చెప్పేసి. సో అందుకే అప్పుడే అనుకున్నాం మేము, ఈసారి అనుషుగడి బర్త్డే ఎప్పుడు సెలబ్రేట్ చేసినట్టు కాకుండా కొంచెం ఇలా ఫుడ్ డొనేట్ చేస్తే హాస్పిటల్ దగ్గర కొంచెం బాగుంటుంది, వాడికి కూడా మంచిగా అన్నీ బాగా జరుగుతాయి అన్న ఒక థాట్ తోటి అలా చేద్దాం అనుకున్నాం. ఎంతైనా ఫుడ్ డొనేట్ చేస్తే అందులో ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ మనకి చాలా ప్రశాంతతనిస్తుంది. సో అందుకని మేము ఇలా అనుకున్నాం, ఒక 40 మందికి అయినా సరే ఫుడ్ డొనేట్ చేయాలి అనుకున్నాం మేము. దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా. సో ఇందులో ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సింది స్వప్నక్కకి, మావయ్యకి. మేము చెప్పగానే వచ్చి వంట గింట అదంతా ఇంకా వాళ్ళే చేశారు. ఇక్కడే మరి ఎందుకు వచ్చినావు ఇక్కడ రూపాయి కొంటే దగ్గర? మరి లే, మరి అక్కడికి వెళ్ళి కూర్చోకో, దగ్గరకు వస్తే అంటదా? ఎక్కువైతుంది ఇంకా చేస్తుంది. ఇక నువ్వు పోయి స్నానం చేసుకొని వచ్చాక ఇంకో ప్యాకెట్ తిప్పు. ఎక్కువ పోసి తీస్తారు ఇప్పుడు నూనె. తెలియదా నీకు ఆ మాత్రం కూడా? మళ్ళా ఇట్లా అంటావు, అంత ఎట్లుంది సరాకుందే. చికెన్ కడుగుతున్నా. అన్నం డొనేట్ చేయడం అంటే అంత ఈజీ అనుకున్నాం, కానీ చేస్తుంటే ఏదో ఎంత కష్టంగా ఉంటుందో. పంపిగా తీసుకు చాలా 2 సార్లు
బగారా రైస్, చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం అయిపోయింది. ఇప్పుడు ఇంకా ప్యాకింగ్ చేస్తున్నాం. నాకు నేర్పిస్తుంది మా ఆవిడ అన్నం ఎలా పెట్టాలి ఏంటి అని. రావాలి ఎక్కువ. అన్ని పోతాయి అమ్మా, ఏదో కొంచెం అంటే తీసి మార్నింగ్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నానికి అయ్యింది మొత్తానికి మా ప్రిపరేషన్ అంతా. సో ఫుడ్ అంతా ప్యాక్ చేసేసాము. ఇప్పుడు కవర్లో ఒక రైస్ ప్యాకెట్, ఒక కర్రీ ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్, ఇవి మేము ఇవ్వాలనుకున్నవి. సో అవన్నీ ఒక కవర్లో పెట్టి ప్యాక్ చేస్తున్నాం. నూనె పైకి ఇట్లా వచ్చింది, బట్టతో అయిపోతుంది. ప్యాక్ చేసిన కవర్స్ అన్నిటిని ఒక 2 రైస్ బ్యాగ్లో పెట్టుకొని మేము హాస్పిటల్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాము. జేబీఎస్ బస్ స్టాప్ దాటాక జేబీఎస్ మెట్రో స్టేషన్ దాటుతుంటే అక్కడ ఒక ముసలావిడ, ఇంకొక ఆవిడ కనిపించారు మాకు. సో అంశుగడి చేతితో ఫస్ట్ వాళ్ళకే ఇప్పించాము. అక్కడ ఒక ముసలావిడ ఉంది, ఆమెకి ఫుడ్ డొనేట్ చేశాక అంశుగాడిని బ్లెస్ చేసింది ఆమె. చాలా బాగా అనిపించింది, మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. ఫుడ్ ఇచ్చాక అంశుగాడు ఆమెకి బాయ్ చెప్పాడు. ఇంకా మేము అక్కడ నుంచి గాంధీ హాస్పిటల్కి వెళ్తున్నాము. హాస్పిటల్కి వెళ్ళడానికి ముందే, అంటే గాంధీ హాస్పిటల్ మెట్రో స్టేషన్ కిందే చాలామంది కనిపించారు మాకు. సో ఇక్కడ నుంచే ఇవ్వడం స్టార్ట్ చేసాం మేము.
మేము ఒక 40 మందికి ఇవ్వాలి అనుకున్నాము, కానీ ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో, చాలామంది వచ్చారు. వీళ్ళందరూ పేషెంట్స్ అని కాదు, బట్ వాళ్ళ బంధువులు అనుకుంటా. నార్మల్గానే గాంధీ హాస్పిటల్లో ఒకసారి అడ్మిట్ అంటే తెలిసిందే కదా, కొంతమందిని వారాలు ఉంచుతారు, కొంతమంది నెలల నుండి కూడా ఉంటారు. సో అందుకే వీళ్ళకి ఫుడ్కి ఎంత ఇబ్బంది అవుతుంది అనుకుంటా. మేము ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు చాలామంది వచ్చారు, కానీ మేమే అందరికీ ఇవ్వలేకపోయాం. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ మందికి ఇచ్చేలా ప్రిపేర్ చేసుకుంటాం. అదండి, మొత్తానికి అందరికీ ఫుడ్ డొనేట్ చేసాం. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్క క్షణం అబ్బా ఏం ఫీల్ ఉంది మా దీంట్లో అనిపించింది. అంత బాగా అనిపించింది. చాలామంది మాకు చెప్పారు ఆర్గనైజర్స్కి డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారని. కానీ ఎంతైనా సరే మనం ప్రిపేర్ చేసుకొని మన చేతితో పెడితే ఆ ఫీల్ వేరుంటుంది. అందుకే మేము అలా వద్దు అనుకొని ఇలా మేమే ప్రిపేర్ చేసుకొని వచ్చి తీసుకొని వచ్చాం. ఇక్కడితో మా అనుష్క బర్త్డే చాలా సింపుల్గా సెలబ్రేషన్ అయిపోయింది.